హలో అందరికీ నమస్కారం. మన ఎస్విజేకి కొత్త ట్రైనర్ ఒక యూట్యూబ్ ఛానల్స్ తను స్టార్ట్ చేశారు ఆల్రెడీ. సో మనం చేసిన వర్క్ చూసి తను కూడా మనతో పాటు కొలాబరేట్ అయ్యి స్టూడెంట్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి హెల్ప్ చేయడానికి మనతో పాటు కొలాబరేట్ అవుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఏదైనా సరే ఒక మంచి పని ఒకరు చేస్తే అసలు మనం కంప్లీట్గా చేయలేము. సో ఎక్కువ మంది ట్రైనర్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కనుక మనకు కొలాబరేట్ అయ్యామనుకోండి, మనం ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్కి హెల్ప్ చేయొచ్చు. సో తన పేరు రజనీకాంత్ గాజా. సో తను ఎస్పెషలీ ఎక్స్పర్ట్ ఇన్ డేటా లైక్ ఎస్క్యూఎల్, నో ఎస్క్యూఎల్ డేటాబేస్ సైడ్. సో ఆ విషయాలన్నీ తన ద్వారానే మనం తెలుసుకుందాం. సో ఈ సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రజనీకాంత్ గారికి థ్యాంక్ యూ అండ్ నేను గ్రాండ్గా వెల్కమ్ చేస్తున్నాను ఎస్విజిఐ టీంలోకి. అలాగే ఇంకెవరైనా సరే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒకవేళ మీరు జెన్యూన్గా స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దాం ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అనేవాళ్ళు మనతో కనుక కొలాబరేట్ అవ్వాలనుకుంటే ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్. డెఫినెట్గా మనం అందరం కలిసి స్టూడెంట్స్కి ఇంకా మంచి హెల్ప్ చేద్దాం. సో రజనీకాంత్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఒక స్మాల్ ఇంట్రడక్షన్ ఇవ్వండి స్టూడెంట్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ మీ ఇంటూ దిస్ వండర్ఫుల్. మీరు ఏదైతే ఒక ట్రీ బిల్డ్ చేశారో దాని కింద నన్ను కూడా ఒక నా సైడ్ నుంచి ఏదైతే చిన్న సహాయం ఉంటుందో దాన్ని కూడా మీ పెద్ద ట్రీలో ఒక కొమ్మ లాగా పెట్టడానికి అవకాశం వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న. అండ్ నా ఇంట్రడక్షన్ గురించి వస్తే నా పేరు వచ్చేసరికి రజనీకాంత్. నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. దాంట్లో ప్యూర్ సీక్వెల్ మీద ఓన్లీ ఇంటర్వ్యూ రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ థియరీ రిలేటెడ్ క్వశ్చన్స్ నేను కవర్ చేస్తున్నాను అనమాట. సో నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నేను 2016 బీటెక్ కంప్లీట్ అయిపోయింది. సో బీటెక్ అయిపోయిన వెంటనే నేను ఐటీ సైడ్ వచ్చాను. బట్ ఐటీ సైడ్ లో ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అ ప్యూర్ సీక్వెల్ కోర్ డెవలపర్. ఒక 4 years వరకు సీక్వెల్ మీదనే వర్క్ చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ ఐ మూవ్డ్ ఇన్ టు అజూర్ క్లౌడ్. ఈవెన్ దో నా రోల్ చేంజ్ అయినప్పటికీ ఆ అజూర్ డేటా ఇంజనీరింగ్ సైడ్ కూడా మనం మోస్ట్ ఆఫ్ ది పార్ట్ సీక్వెల్ రిలేటెడ్ కాన్సెప్ట్సే ఉన్నాయన్నమాట. సో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మీరు ఎప్పుడైనా బ్యాక్ ఎండ్ రిలేటెడ్ జాబ్స్ కానీ లేకపోతే డేటా రిలేటెడ్ జాబ్ చేస్తున్నప్పుడు మన ఫండమెంటల్ సీక్వెల్ మీదనే ఉంటుంది. సో నాకు ఏదైతే నాలెడ్జ్ నేను ఈ 7 years లో నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి అంత యూట్యూబ్ ఛానల్స్ అంత ఫేమస్ ఏమీ లేవన్న. 2016 2010 ఆ పీరియడ్ లో మనకి చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉండే. అప్పుడు అమీర్పేట్ మళ్ళీ భూమ్ లో ఉండే. లైక్ ఏ చిన్న కోర్స్ నేర్చుకోవాలన్నా మనం 2000 1000 పెట్టాల్సిందే. ఆ 30-45 days ఒక కోర్స్ నేర్చుకోవాలి. మన టైము మనీ పెట్టాల్సిందే అక్కడ. బట్ ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్ కి ఎవరైతే మనలాంటి క్యాండిడేట్స్ రియల్ టైమ్ లో పనిచేస్తూ ఆ రియల్ టైమ్ ఎక్స్పోజర్ ని, ఆ టెక్నికల్ రిలేటెడ్ నాలెడ్జ్ ని రెండింటిని కంబైన్ చేసి యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్ లో పెడుతున్నారు. సో నేను ఏదైతే ఈ 7 years లో చూసానో ఆ 7 years రిలేటెడ్ క్వశ్చన్స్ నేను కూడా ఇప్పుడు ఒక ఎంఎన్సీ లో వర్క్ చేస్తున్నాను. నేను కూడా పార్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ ప్యానల్ అనమాట. సో అమీర్పేట్ మనం కోర్స్ లో ఇప్పుడు మనం ఏదైనా అమీర్పేట్ కోర్సు ఫాలో అవుతే వాళ్ళు సర్టెన్ టెంప్లెట్ ఫాలో అవుతారు అనమాట. ఈవెన్ దో వాళ్ళు కూడా రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పటికీ, రియల్ టైమ్ ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పటికీ ఆ ఇన్స్టిట్యూట్ ఏదైతే వాళ్ళకి ఒక టెంప్లెట్ ఇస్తారో ఆ టెంప్లెట్ మీదనే ఫాలో అవుతారు. బట్ మన యూట్యూబ్ ఛానల్స్ లో ఏంటంటే, మనం ఏవైతే డైలీ లైఫ్ లో చూస్తామో, ఏవైతే ప్రాబ్లమ్స్ మన క్లయింట్ నుంచి వస్తాయో, మనకి ఏవైతే రిక్వైర్మెంట్స్ వస్తాయో వాటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి ఒక సొల్యూషన్ లాగా మనం ఒక ప్లేలిస్ట్ లేకపోతే ఒక వీడియో క్రియేట్ చేసి అట్లా మనం స్టూడెంట్స్ కి ఎవరైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరైతే మనీ ఎఫోర్డ్ చేయలేరో వాళ్ళ కోసం అని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. సో మీరు కూడా సిమిలర్ గా నా ఏదైతే వ్యూ ఉందో ఆ వ్యూ కి తగ్గట్టుగా ఉంది కాబట్టి మీతో కొలాబరేట్ అవ్వడం జరిగింది అన్న. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. యా, అంటే లైక్ మైండెడ్ పీపుల్ ఎప్పుడో ఒకసారి కలుస్తాము డెఫినెట్గా. ఇంకా యాక్చువల్లీ మన దగ్గర ఇంకా 30 members టీమ్ ఉన్నారు. కాకపోతే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల వాళ్ళ టైంని, వాళ్ళ నాలెడ్జ్ని ఇంకా స్టూడెంట్స్కి తీసుకురావడానికి కొంత టైం పడుతుంది. సో ఓకే, సో మీరు డేటా సైడ్ ఎక్స్పర్ట్ లైక్ ఎస్క్యూఎల్ అండ్ నో ఎస్క్యూఎల్, తర్వాత ఇంకా ఆ సబ్జెక్ట్స్ని. సో అయితే మనం మాట్లాడుకున్నట్టే ఆల్రెడీ ప్లాన్ చేసినట్టు. సో ఎవ్రీ సండే 5 PM to 6 PM రజనీకాంత్ గారు అవైలబుల్గా ఉంటారు. సో మనం ఎలాగైతే మండే టు ఫ్రైడే 1 PM to 2 PM రియాక్ట్ చేసే సెషన్స్ ఇప్పుడు లైవ్లో ట్రైనింగ్ ఇస్తున్నాము. సో వీక్లీ 1 hour, దట్ ఈస్ ఎనఫ్ యాక్చువల్లీ ప్రస్తుతానికి. సో వీక్లీ 1 hour 5 to 6 లైవ్లో మళ్ళీ తను కూడా మీటింగ్ లింక్ షేర్ చేస్తారు. స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయ్యి కంప్లీట్ జీరో నుంచి
మళ్ళీ నేర్చుకోవాలి. సో సో యాక్చువల్లీ రజనీకాంత్, నాకున్న డౌట్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఎస్క్యూఎల్లో జస్ట్ క్రెడ్ ఆపరేషన్స్ నేర్చేసుకొని అక్కడితో ఆపేస్తారు నిజానికి. సో నేను కూడా ఏంటంటే నాకు కంప్లీట్గా నాలెడ్జ్ లేదు దాంట్లో. దట్స్ వై నేను కొన్ని యూట్యూబ్ ఛానల్ సజెస్ట్ చేసి క్రెడ్ ఆపరేషన్స్ అయితే పర్ఫెక్ట్ నేర్చుకోండి, మిగతాది నేను మళ్ళీ టీచ్ చేస్తానని చెప్పాను. లక్కీగా మీరు కరెక్ట్ టైంకి నాకు మెసేజ్ చేశారు. సో స్టూడెంట్స్కి చెప్పండి, అంటే నార్మల్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఓన్లీ జస్ట్ క్రెడ్ ఆపరేషన్స్ కాకుండా ఎలా ప్రిపేర్ అయితే ఇంటర్వ్యూస్లో బెటర్గా ఉంటుంది అనేది ఇంపార్టెన్స్. యా, బేసిక్ ఏంటంటే మనకి ఎప్పుడైతే 2010 లేకపోతే 2010 నుంచి 14 మధ్యలో మనకి డేటా అంత టెక్నాలజీ, ఇప్పుడున్న టెక్నాలజీ పోలిస్తే అప్పుడున్న టెక్నాలజీ టోటలీ డిఫరెంట్. సో ఎప్పుడైతే మనం టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నామో డేటా కూడా ఇంక్రీజ్ అవుతా ఉందాం. టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుందని అంటే డేటా కూడా ఇంక్రీజ్ అవుతా ఉంది. డేటా కూడా డిఫరెంట్ ఫార్మాట్స్ లో వస్తుంది. స్ట్రక్చర్డ్ అంటారు, సెమీ స్ట్రక్చర్డ్ అంటారు, నాన్ స్ట్రక్చర్డ్ అని అంటారు. ఇప్పుడున్న టెక్నాలజీ రిలేటెడ్ది మనకు అదంతా కూడా స్ట్రక్చర్ లేని డేటా అన్నమాట. సో ఓన్లీ క్రెడ్ ఆపరేషన్స్ నేర్చుకుంటే మనం యూ కెన్ డీల్ విత్ ఓన్లీ స్ట్రక్చర్డ్ డేటా అన్నమాట. సో ఆ స్ట్రక్చర్డ్ డేటా మనకి ఇచ్చే ప్రాజెక్ట్ చాలా తక్కువ, బట్ నాన్ స్ట్రక్చర్డ్ తోటి మనకి చాలా అంటే చాలా డేటా ఉంది. ఆ డేటాని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి, లేకపోతే రిక్వైర్మెంట్ కి పూర్తిగా మీరు సొల్యూషన్ ఇవ్వాలి అని అంటే ఓన్లీ క్రెడ్ ఆపరేషన్స్ తోటే సరిపోదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ తో పాటుగా మనకి ఓన్లీ సెలెక్ట్ గురించే నేర్చుకోవాలంటే 30 days పడుతుంది. లైక్ హౌ టు ఫిల్టర్, హౌ టు డూ ది అగ్రిగేషన్, ఇంకా చాలా అడ్వాన్స్ ఫంక్షన్స్ కూడా మనకి మైక్రోసాఫ్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్, ప్రతి ఇయర్ వాళ్ళు ఒక వర్షన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రతి వర్షన్స్ లో వాళ్ళు కొత్త ఫంక్షన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో వాటి గురించి కూడా మనం నేర్చుకుంటా ఉండాలి. వాటి గురించి మనం నేర్చుకున్న కొద్ది ఏమొస్తుంది అంటే డేటాని ఎట్లా అర్థం చేసుకోగలుగుతాం, డేటాని ఎట్లా అనలైజ్ చేసుకోగలుగుతాం, మనకు వచ్చే రిక్వైర్మెంట్ కి ఎట్లా ఒక క్వెరీ ద్వారా ఒక సొల్యూషన్ ఇవ్వగలుగుతాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్న. బట్ ఏవైతే క్రెడ్ చేస్తున్నామో అది ఓన్లీ 10% మాత్రమే కవర్ చేస్తుంది, బట్ 90% వీ డోంట్ నో. సో అది కూడా నేర్చుకోగలిగితే మనకి ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనం డేటాని అర్థం చేసుకుంటామో వన్స్ యూ అండర్స్టాండ్ ది డేటా దెన్ యూ విల్ గెట్ పేడ్ బెటర్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. ఓన్లీ కర్డ్ అని అంటే మనకి అందరితో పాటుగా మనం ఉంటాము, బట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఎప్పుడైతే మనం పెడతామో కర్డ్ ని దాటి ఎప్పుడైతే మనం ఒక స్టెప్ ముందుకు వేస్తామో అప్పుడు మనకి ఎక్స్ట్రా ప్యాకేజ్ వస్తుంది, ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది అనమాట. ఐఎమ్ ఏ గుడ్ సీక్వెల్ డెవలపర్, ఐ కెన్ రైట్ ది కోడ్ ఫర్ ఎనీ క్వరీ అన్న ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సూపర్. ఓకే, కొద్దిగా నార్మల్ విషయాన్ని మాట్లాడదాం. సో Yeah. మీరు కాలేజ్ 2016 రైట్? సో గ్రాడ్యుయేట్ కదా. సో అప్పుడు మీరు ఫస్ట్ జాబ్ తెచ్చుకోవడానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? బేసిక్ అప్పుడు 2016 2012 నుంచి 2016 మధ్యలో నేను బీటెక్ చేశాను. సో అందరిలాగే నేను కూడా బీటెక్ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయడం, బంక్ కొట్టడం, అటెండెన్స్ మెయింటైన్ చేయకపోవడం, ఏదైతే కాన్సెప్ట్స్ మనకి లెక్చరర్స్ ఏదైతే చెప్తున్నారో అవి అర్థం కాకపోవడం, అదే జరిగింది. 4th year వరకు నేను సీరియస్ గా లేకుండే. యాక్చువల్ గా 4th year వరకు నాకు ఏం నాలెడ్జ్ లేదు. బట్ మనకి ఫండమెంటల్స్ అన్ని ఆ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ లోనే మనకి చెప్తారనమాట. సి గానీ డిబిఎంఎస్ గానీ ఆ ఫండమెంటల్స్ అన్ని మనం రియలైజ్ అయ్యే లోపే అవి బేసిక్స్ అన్ని పోతాయి అనమాట. 3rd year కి వచ్చినాక మళ్ళీ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, డేటా స్ట్రక్చర్స్ అవి ఇవన్నీ. అక్కడికి వచ్చినాక కంప్లీట్లీ న్యూ. ఈ బేసిక్స్ లేకపోతే అవి అర్థం కాకపోయేది. బట్ నేను మళ్ళీ బీటెక్ 4th year లో నేను నా బేసిక్స్ అన్ని కవర్ చేసుకుంటూ వచ్చినాను. ఎప్పుడైనా మనం జాబ్ క్రాక్ చేయాలని అంటే మనకి బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్న. ఎందుకంటే ఏ ఇంటర్వ్యూ అయినా కూడా బేసిక్స్ నుంచే స్టార్ట్ అవుతారు, ఎస్పెషల్లీ ఆ ఫ్రెషర్స్ కి. సో ఆ బేసిక్స్ మనకి కనుక స్ట్రాంగ్ గా పడితే మిగతా వచ్చే ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ కానీ లేకపోతే దాని తర్వాత వచ్చే కోర్స్ కానీ ఈజీగా అవుతుంది. సో నేను ఆ 4th year లో మళ్ళీ నా బేసిక్స్ అన్ని కరెక్ట్ చేసుకున్నాను. ఒక 6 months, ఒక 8 months మళ్ళీ నేను స్పెషల్ ఎఫర్ట్ పెట్టాను. ఎందుకనంటే నా బేసిక్స్ కరెక్ట్ గా లేకుండే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బేసిక్స్ ని కరెక్ట్ చేసుకోవడానికి నేను ఎక్స్ప్లిసిట్ గా ఒక కొంచెం టైము దానికోసం పెట్టాను. సో దాని తర్వాత నేను మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉండే. ఒకటే ఇంటర్వ్యూలో నేను క్రాక్ చేయలేదు, మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉండే. ఒక ఇంటర్వ్యూకి ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉండే. ఫస్ట్ ఆ ఇంటర్వ్యూ ఫీడ్బ్యాక్ కూడా నాకు తెలిసేది కాదు, ఏదో ర్యాండమ్ గా ఫ్రెండ్స్ తోటి జాయ్ఫుల్ గా పోతా ఉండేది, అటెండ్ అయ్యేది. ఫెయిల్ అయితే వచ్చేది, నవ్వుకునే వాళ్ళం, మేము ఫెయిల్ అయిపోయినాం రా, మళ్ళీ నెక్స్ట్ నువ్వు ఫెయిల్ అయినావు నేను ఫెయిల్ అయినా, ఆ సంతోషమే ఉండేది అనమాట. సో అట్లనే జాయ్ఫుల్ గా ఉండేది. బట్ ఒక 2-3 months తర్వాత దెన్ ఐ రియలైజ్ ఈ ప్యాటర్న్ లో పోతే మనకి వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ నేను ఇంటర్వ్యూ ఎందుకు ఫెయిల్ అవుతున్నా, ఆ ఇంటర్వ్యూలో నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు, నేను ఎందుకు మార్కెట్ కి ఫిట్ అవ్వలేకపోతున్నా. సో ఆ పాయింట్స్ అన్ని ఒక నోట్బుక్ పెట్టుకునేదన్న. ఆ నోట్బుక్ లో నేను రాసుకునేది అనమాట.
వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినారు, నేను ఎందుకు ఆన్సర్ చేయలేకపోయినాను, నా ఆన్సర్ తోటి వాళ్ళు ఎందుకు సాటిస్ఫై అవ్వలేదు. సో అవన్నీ చూసుకుంటా వచ్చి పోయే కొద్ది రివ్యూ చేసే కొద్ది నేను ఒక 10th ఇంటర్వ్యూ ఆర్ 11th ఇంటర్వ్యూలో క్రాక్ చేయడం జరిగింది. ఓకే ఓకే, దట్ ఈస్ సూపర్. అయితే మీరు కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడు కాలేజ్లో మనం ఎప్పుడు కాలేజ్ని బ్లేమ్ చేయడానికి కుదరదు, ఎందుకంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అయితే మీరు ఎక్కడ నేర్చుకున్నారు? కాలేజ్లోనే ఎవ్రీథింగ్ నేర్చుకున్నారా, లేదంటే అమీర్పేట వెళ్ళారా, లేదంటే ఎక్కడి నుంచి మీరు నేర్చుకున్నారా ఆ టైంలో? బేసిక్ గా కాలేజ్ అన్న, మెయిన్ కాలేజ్. కాకపోతే నేను ఆ టైంలో నేర్చుకోలేదు కాబట్టి, లేకపోతే నేను అప్పుడు వాళ్ళు ఏదైతే ఫస్ట్ ఇయర్ లో చెప్తున్నారో అది నేను నేర్చుకోలేదు. బట్ ఏదైతే నోట్స్ ఉన్నాయో, లేకపోతే అప్పుడు కూడా ఇంటర్నెట్ సర్వీస్ ఉండే ఏదైతే లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయో వాటి నుంచి నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. ఓ సూపర్. అయితే మీరు అమీర్పేట ఏమి వెళ్ళలేదు, నార్మల్గా Yeah. ఆల్మోస్ట్ సెల్ఫ్ లెర్నింగ్. యా సూపర్. అయితే ఇప్పుడు ఒక చిన్న నార్మల్ క్వశ్చన్. నార్మల్గా ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్, ఓకే, మనం ఎవరిని నేమ్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే 100% జాబ్ గ్యారంటీ ఉంటేనే స్టూడెంట్స్ అంటే ఇంట్రెస్ట్ చూపుతున్నారు, లేదంటే వాళ్ళకి ఒక భయం వచ్చేస్తుంది. మనం ఈ 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వకుండా నార్మల్గా యూట్యూబ్లోనో ఇలాంటి ప్లాట్ఫామ్లో కూర్చొని నేర్చుకుంటే అసలు జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయో లేదో అన్న భయంతోనే చాలామంది అటు సైడ్ వెళ్తున్నారు. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు, ఎలా ప్రిపేర్ అయితే బెటర్ అని చెప్తారు? ఇది నా డైలీ నేను చాలా మంది స్టూడెంట్స్ నుంచి వినే క్వశ్చన్ అన్న. డబ్బుతో కొనగలిగేవి కొన్ని అన్న, ప్రతిభ కృషితో కొనగలిగేవి ఇంకొన్ని. అండ్ ఎస్పెషల్లీ ఈ డబ్బుతో మనం ఏదైతే షార్ట్ కట్ గా పోతున్నామో దాంట్లో 99% ఫేక్ వే ఉన్నాయి. ఎందుకంటే నేను ఈవెన్ మా సేమ్ విలేజ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు రజనీకాంత్ అన్న ఐటీలో చేస్తున్నాడు. వాళ్ళు డిఫరెంట్ మెకానిక్ ఫీల్డ్, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ నుంచి వచ్చినా కూడా ఐటీ సైడ్ రావాలనుకుంటున్నారు, ఎందుకంటే జాబ్స్ తక్కువ ఉన్నాయి కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు బేసిక్స్ లేవు కాబట్టి, వాళ్ళకి ఏదైతే నాలెడ్జ్ ఉండదో ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు. సో ఈ షార్ట్ కట్ నుంచి పోవాలని చూస్తున్నారు. బట్ 99% సోర్సెస్ మనకి ఫేకే ఉన్నాయి. వాళ్ళు సర్టెన్ అమౌంట్ అడుగుతారు, ఆ అమౌంట్ మనం ఫస్ట్ పే చేయాలి. ఆ పే చేసిన తర్వాత టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఈ రోజు ఇస్తాం, రేపు ఇస్తాం, లేకపోతే ఎల్లుండి ఇస్తాం. ఆ టైం అనేది మనకి లాగ్ అయ్యే కొద్దీ ఎస్పెషల్లీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళు ప్రెషర్ లేకపోతాం, మెంటల్ ప్రెషర్ అయిపోతుంది. ఎంత అమౌంట్ పేరెంట్స్ నుంచి తీసుకొని వచ్చినాను, వీళ్ళు డిలే చేస్తా ఉన్నారు, నేను ఏం చేయాలి, నెక్స్ట్ నా స్టెప్ ఏంటి అన్న ఆ మెథడ్ మనం ఆలోచిస్తా ఉంటాం అన్నమాట. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. నేను అన్ని ఫేక్ అని అనట్లేదు, బట్ 99% ఇవి మార్కెట్ లో ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఏదైతే స్టూడెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ దీనికే చూపెడుతున్నారు. ఎందుకనంటే ఇక్కడ హార్డ్ వర్క్ లేదు, మనం టైం వేస్ట్ అవ్వట్లా, ఇంత సర్టెన్ అమౌంట్ పే చేస్తే వాళ్ళే మనకు ఒక వే చూపెడతారు కదా అన్న ఒక ఆప్షన్ తోటి వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు. బట్ ఇది మార్కెట్ క్యాష్ చేసుకుంటుంది అనమాట. ఈ వీక్నెస్, స్టూడెంట్ యొక్క వీక్నెస్. 99% డబ్బులు, మనీ, టైం వేస్ట్ అవుతుంది ఈ మెథడ్ లో. నేను చాలా ఒక మోర్ దెన్ 100 పీపుల్ని, లేకపోతే చాలా మందిని ఇట్లా చూసాను అనమాట. ఇంత అమౌంట్ పే చేస్తారు, ఇలా పుష్ చేస్తాం, లేకపోతే ఇట్లా జాబ్ మనీ, ఇంత జాబ్ ఇన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత అమౌంట్ మీరు పే చేస్తే ఇన్ని డేస్ లో మీకు కోర్స్ నేర్పించి, ఆ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేపించి ఈ కంపెనీస్ తీసుకొని వస్తాము, ఆ కంపెనీస్ కూడా మీరు మినిమం నాలెడ్జ్ లో నుంచే తీసుకుంటారని చెప్తారనమాట. బట్ అలా జరగట్లేదు అన్న మార్కెట్ లో అయితే. ఎందుకంటే నేను కూడా ఎంఎన్సీలో పనిచేస్తున్నాను కాబట్టి, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ కి మామూలుగా మనం ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ అవన్నీ కూడా మనకి పోర్టల్ నుంచే జరుగుతాయి. ప్రతి ఒక్క ట్రాకింగ్ ఉంటుంది. సో స్టూడెంట్స్ ఈ మెథడ్ పోకుండా ఉండడమే బెటర్ అన్న. రియలీ థ్యాంక్స్ ఫర్ దట్ రియలీ వాల్యుబుల్ సజెషన్స్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు స్టూడెంట్స్కి ఏమైపోతుందంటే, తెలుసో తెలియకో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ టైంలో, అంటే విత్ ఇన్ 1 yearలో కనుక జాబ్ తెచ్చుకునే సిచ్యువేషన్స్ ఒకవేళ అది మిస్ అయిపోతే ఆటోమేటిక్గా కెరీర్ గ్యాప్ వచ్చేస్తుంది. సో ఈ కెరీర్ గ్యాప్ వచ్చే వరకు స్టూడెంట్స్కి ఒక రకమైన భయం, ఆ భయంతోనే జాబ్ వస్తుందో లేదో అని చెప్పి 100% జాబ్ గ్యారంటీ, బ్యాక్ డోర్స్ ఇలాంటి వాటికి వెళ్తున్నారు కదా. సో అయితే బీటెక్ అయిపోయింది, 1 year వాట్ ఎవర్ రీజన్, స్టూడెంట్ తప్ప ఉండొచ్చు, లేకపోతే సిచ్యువేషన్ తప్ప ఉండొచ్చు, కెరీర్ గ్యాప్ వచ్చేసింది. సో కెరీర్ గ్యాప్ వచ్చిన స్టూడెంట్స్ సిన్సియర్గా కనుక కూర్చొని స్కిల్స్ నేర్చుకొని ప్రాజెక్ట్స్ చేస్తే జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్లీ అన్న. ఈవెన్ ఎంఎన్సీస్ మీరు తీసుకుంటే, టీసీఎస్, ఇన్ఫోసిస్, లేకపోతే డెలైట్ లాంటి కంపెనీ ఫ్రెషర్ గా మీరు జాయిన్ అవుతున్నప్పటికీ అసలు మనకి స్టార్ట్అప్ లో ఈ క్వశ్చన్ అసలు ఉండదు అన్న, కెరియర్ గ్యాప్ అనేది. వాళ్ళు మీ దగ్గర స్కిల్ ఉంటే డెఫినెట్ గా మీకు జాబ్ ఇస్తారు, మంచి ప్యాకేజ్.
ఈవెన్ దో మీరు ఒక బిగ్ ఎంఎన్సీలో మీరు వర్క్ చేయాలనుకున్నప్పటికీ, ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ తీసుకుంటే మీకు 1 year గ్యాప్ ఉన్నప్పటికీ ఒక అఫిడవిట్ అడుగుతారనమాట, ఎందుకు గ్యాప్ వచ్చింది. సో మీరు ఆ అఫిడవిట్ మీరు సబ్మిట్ చేస్తే చాలా, అంతే. ఓకే. మీకు గ్యాప్ ఉంది కదా, మేము రిక్వైర్మెంట్ లో మిమ్మల్ని తీసుకోము, ఆ క్వశ్చన్ అయితే ఉండదు. సో బట్ ఈ 1 year మీరు బట్ మీకు ఏంటంటే మీకు ఇంటర్వ్యూస్ కొన్ని తక్కువ పడతాయి. ఏంటంటే 2014 వాళ్ళకి ఎక్కువ ఇంటర్వ్యూస్ ఉంటాయి, మీరు ప్రీవియస్ బ్యాచ్ కాబట్టి మీకు కొన్ని ఇంటర్వ్యూస్ తక్కువ పడతాయి అనమాట. ఎప్పుడైనా కంపెనీస్ లేటెస్ట్ స్కిల్ పీపుల్ గురించే చూస్తారు. సో ఈ గ్యాప్ ని మీరు ఫిల్ చేసుకోవాలన్నమాట. ఏదైతే మీకు గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్ ని మీరు లెర్నింగ్ కోసం మీరు వాడుకోవాలన్నమాట. మీరు ఆ లెర్నింగ్ కోసం వాడుకున్నప్పుడు మీరు ఎప్పుడైతే ఈ 2024 బ్యాచ్ తో 23 బ్యాచ్ ని కంపేర్ చేసుకున్నప్పుడు మీ స్కిల్స్ ఎక్కువ ఉండాలి. ఎందుకు, మీరు ఆల్రెడీ 1 year ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు కదా. సో ఆ 1 year స్పెండ్ చేసిన టైంలో 2024 లేటెస్ట్ బ్యాచ్ కంటే మీ నాలెడ్జ్ ఎక్కువ ఉన్నప్పుడే మార్కెట్ అనేది మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఆ పాయింట్ మనం చూసుకోవాలి. యా రియలీ నైస్. సో ఇంకొకటి ఏంటంటే, సో నార్మల్గా ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ నేను చూస్తున్నా బెట్టింగ్ యాప్స్ ఈవెన్ స్టూడెంట్ లెవెల్లో ఉన్నప్పుడే స్టాక్ ఎక్స్చేంజ్ లైక్ అవన్నీ ఓకే, అది వాళ్ళు కాన్షియస్తో చేస్తున్నారా లేకపోతే చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల చేస్తున్నారా వాట్ ఎవర్ ఇట్ ఇస్, కానీ ఒకసారి స్టూడెంట్స్కి మీ సైడ్ నుంచి ఒకసారి బెట్టింగ్ యాప్స్ అవన్నీ యూజ్ చేయొచ్చా లేదా దాని గురించి ఒకసారి అవేర్నెస్ ప్రొవైడ్ చేయండి. లేదన్న, టోటలీ అదైతే రాంగ్ అన్న. ఎందుకనంటే మనం ఐటీ నుంచి వచ్చినాం కాబట్టి దాని వెనుకాల ఆల్గారిథం ఏంటో మనకు తెలుసు. ఈవెన్ బెట్టింగ్ యాప్ లో చూస్తే వాళ్ళు, మీరు ఇప్పుడు 100 రూపీస్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, 100 రూపీస్ వచ్చే ఈవెన్ మీరు విన్ అయినా మీకు వచ్చే రిటర్న్ ఎంత అంటే 18 లేకపోతే 19 వస్తుంది ఈవెన్ మీరు విన్ అయినా. బట్ ఓడిపోయినప్పుడు మీ 100 రూపీస్ పోతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వచ్చిన 90 రూపీస్ ని కూడా వేరే దగ్గర, మీరు ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే మీరు 3 విన్ అయినవి ఒక లాస్ తో ఈక్వల్ అనమాట. మీరు 3 బెట్స్ పెట్టినప్పుడు ఏవైతే 2 విన్ అవుతారో ఆ వచ్చే అమౌంట్ ఒక లాస్ తోటి ఈక్వల్ అనమాట. సో అట్లా మీరు ప్రతిదీ విన్ అవ్వలేరు కదా. ఇప్పుడు బెట్టింగ్ అని అంటే ఏ టీం ఉంటది, బి టీం ఉంటది, ఏ టీం మీదనో మీరు విన్ అవ్వాలని వేస్తారు, లేకపోతే ఇన్ని రన్ స్కోర్ చేయాలని వేస్తారు. అది ఆ రేషియో అనేది మీకు ఎప్పుడు కూడా లెస్ దాన్ 100 ఉంటది అనమాట. మామూలుగా ఇప్పుడు మనం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది అనుకోండి, ఇండియా ఫేవరెట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమి ఇస్తారని అంటే 100 రూపీస్ కి 60 రూపీస్ అని ఇస్తారు, ఫేవరెట్ ఉంటాయి. అంటే వాళ్ళకి తెలుసు కదా ఇండియా విన్ అవ్వబోతుంది, యాజ్ పర్ ది కండిషన్స్ 60 రూపీస్ ఇస్తారు గెలిచే టీం మీద. ఈవెన్ గెలిచినా మీకు ఎంత వస్తుంది, 60 రూపీస్ అని వస్తుంది. అట్లా మీరు విన్ అయ్యేది ఓన్లీ ఒక 3 ఆడితే 2 విన్ అవుతారు, విచ్ ఈస్ ఈక్వలెన్స్ టు 1 లాస్ అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే మీరు బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే మీకు లాసే ఉంటుంది. సో ఆల్గరిథం అట్లా సెట్ చేసుకొని పెట్టుకుంటారు, ఆల్గరిథం అట్లా ఉంటది. సో మనం అది ఆడకుండా మనకి ఏవైతే మళ్ళీ మనకి మెంటల్ ప్రెషర్ ఉంటది అన్న. ఎప్పుడైతే మనం ఒకటి ఓడిపోతామో ఆ రికవర్ చేయాలన్న థాట్ ఉంటది అనమాట. ఆ రికవర్ చేయాలన్న థాట్ లో మన మైండ్ అంత కరెక్ట్ గా పనిచేయదు. సో మనది ఏదైతే మన అమౌంట్ ఉంటుందో దాంతో మళ్ళీ మన పోయిన అమౌంట్ ని రిటర్న్ చేసుకోవాలనుకుంటాము, బట్ ఆ ఉన్న అమౌంట్ కూడా మనకి పోయే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నార్మల్గా కొన్ని మీ పర్సనల్ విషయాలకు వద్దాం, సింపుల్ థింగ్స్. ఓకే, ఇప్పుడు మీ లైఫ్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన టీచర్స్ కానీ లేదంటే ఇన్సిడెంట్స్ కానీ అంటే ఉంటుంది కదా, ఇప్పుడు మీరు ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నారు, లేదంటే మీకు మిమ్మల్ని మోటివేట్ చేసిన ఇన్స్పైర్ చేసిన విషయాల గురించి చెప్పండి. నాది కూడా నా కాలేజ్ నుంచే వచ్చిందన్న. బేసిక్ గా నేను 12th వరకు మంచి స్టూడెంట్, గ్రేడ్ ఏ స్టూడెంట్, మంచి మార్క్స్ వచ్చేది, హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. నేను బీటెక్ వచ్చిన తర్వాత అది కంప్లీట్లీ డిఫరెంట్ అట్మాస్ఫియర్. అది కూడా పెద్ద కాలేజ్, కిడ్స్ వరంగల్. సో దాంట్లోకి వచ్చిన పీపుల్ ఏంటంటే కొత్త లైఫ్ వచ్చేసరికి అది నేను అట్రాక్ట్ అయిపోయినాను అనమాట. ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడడం, లేకపోతే బయటికి వెళ్ళడం, వాళ్ళతో సిట్టింగ్ చేయడం, లేకపోతే మూవీస్కి వెళ్ళడం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కి నేను అట్రాక్ట్ అయిపోయినాను అనమాట. సెకండ్ ఇయర్ వరకు నేను అట్లానే ఉండేది, బంక్ కొడతా ఉండేది. మార్క్స్ కూడా ఏదో పాస్ మార్క్స్ లేకపోతే ఫెయిల్ మార్క్స్ వచ్చేది. బట్ మాకు క్లాస్ టీచర్ అని ఉండేది అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒక మెంటర్ అని ఉంటారు, కొంచెం ఒక 10 members కి ఒక మెంటర్ అన్నట్లు ఉండేది. ఆ మెంటర్ ఏంటంటే సిఎస్సి డిపార్ట్మెంట్, నేను సిఎస్సి బ్రాంచ్ నాది. ఫస్ట్ ఇయర్ లో మాకు అన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉండేవి, లైక్ మెక్ ఒకటి, సివిల్ అన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉండేవి. ఆ సార్ ఏంటంటే మాకు ఫస్ట్ ఇయర్ కూడా వచ్చినాడు. నాలో ఆయన ఏదో చూసినాడు, మేబీ ఫస్ట్ ఇయర్ లో, ఆ ఇనిషియల్ డేస్ లో నాలో ఏదో చూసినాడు. ఈ అబ్బాయి విలేజ్ నుంచి వచ్చినాడు, ఈ అబ్బాయి సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి ఆయనే ఉన్నాడు అనమాట. మళ్ళీ ఆ సిఎస్సి రిలేటెడ్ సబ్జెక్ట్ కూడా ఆయనే చెప్తున్నాడు. ఈ అబ్బాయి ఎందుకో తప్పుడు వేలో పోతున్నాడు, ఈయన్ని కరెక్ట్ చేయాలన్న ఇంటెన్షన్ ఆయనకు వచ్చి ఉండే అనమాట. బికాస్ ఈజ్ వన్ ఆఫ్ మై మెంటర్.
ఆయన కూడా మెంటర్ అనమాట నాకు. సో నా అటెండెన్స్ చూసిన మైనస్ లో ఉంది, మార్క్స్ కూడా నా స్కిల్ కి తగ్గట్టుగా లేక ఉండే. ఒకసారి చెప్పినాడు, నేను కరెక్ట్ చేసుకోలేదు అటెండెన్స్ పర్సెంటేజ్, మార్క్స్ కూడా కరెక్ట్ చేసుకోలేదు. మా పేరెంట్స్ ని పిలిపించుండే అనమాట, ఫేస్ టు ఫేస్ మీట్ లాగా. సో అప్పుడు మా డిబార్ చేస్తా అన్నారు, ఎందుకంటే నీకు అటెండెన్స్ పర్సెంటేజ్ లేదు, నేను డిబార్ చేస్తామన్నారు. బట్ అప్పుడు నాకున్న సిచ్యువేషన్ ప్రకారము ప్రతి ఇయర్ ఒక 1 lakh పే చేయాలి ప్రతి ఇయర్. ఈవెన్ నాకు సీట్ వచ్చినప్పటికీ 1 year 1 lakh అట్లా పే చేయాలన్నమాట. ఆ 1 year నాకు చాలా పెద్ద అమౌంట్. నేను ఏం ఆలోచిస్తున్నానంటే 1 year వేస్ట్ అవుతుంది అని కాదు, ఆ 1 lakh మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఎట్లా పే చేయాలి, మా అమ్మ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, అట్లా ఆలోచిస్తా ఉండేది. ఇక తర్వాత నేను రిక్వెస్ట్ చేసి, మా అమ్మ రిక్వెస్ట్ చేసి, అప్పుడు సార్ ఓకే అన్నాడు అనమాట. మళ్ళీ ఇంకొకసారి ఆ మిస్టేక్ రీక్రియేట్ అవ్వద్దు అట్లా చెప్పినాడు అనమాట. అప్పుడు నాకు రియలైజ్ అయింది, మా పేరెంట్స్ ఇంత కష్టపడుతున్నారు, నేనేమో ఇట్లా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తున్నాను. ఆ 1 lakh కట్టాలంటే వాళ్ళు ఎన్ని అప్పులు తీసుకొని రావాలి, ఎవరెవరిని అడగాలి, నా వల్ల ఎందుకు వాళ్ళకి ఇంత ఇబ్బంది అనేది నేను అర్థం చేసుకున్నాను. ఆ రోజు నుంచి ఇక నేను టోటలీ చేంజ్ అన్న. లైక్ నేను ప్రతిరోజు క్లాస్కి వెళ్ళేది, ప్రతి సబ్జెక్ట్ మంచిగానే నేర్చుకునేది. నాకు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు నేను ఆయనతో మా అమ్మ నేను ఆయన మీట్ అయ్యామన్నమాట. సో ఆయనకు కూడా సంతోషమే, లైక్ దిస్ పర్సన్, ఈ పర్సన్ నా వల్ల ఒక రైట్ పాత్ లో పోయినాడు, ఐటీలో మంచిగా సెటిల్ అయినాడు అన్న సంతోషం ఆయనకు ఉండేది. పర్సనల్ గా నేను కూడా చాలా బిల్డ్ అయిపోయినాను. అంటే 2016 కి 2020 ఇప్పుడు 2024 కి మా ఫ్యామిలీ నా వల్ల చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఫినాన్షియల్లీ ఫినాన్షియల్ గా ఇంప్రూవ్ అయితే మనం అన్నిట్లో ఇంప్రూవ్ అవుతాం, రెస్పెక్ట్ వస్తుంది, లేకపోతే అన్ని వస్తాయి కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను చాలా ఇంప్రూవ్ అయినా. ఓకే, అసలు సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సార్కి నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకంటే నార్మల్గా స్కూల్ కాలేజ్ టైంలో కొద్దిగా స్టూడెంట్స్ని పట్టించుకుంటారు, కానీ ఇంజనీరింగ్ కాలేజ్లో తక్కువ జరుగుతుంటుంది. స్టూడెంట్స్ చెప్తే వినర్లే, ఎందుకు వాళ్ళతో రిస్క్ అని చెప్పి, అంటే టీచర్స్ మంచి వాళ్ళే కానీ స్టూడెంట్స్ వింటారో లేదో, ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి కొద్దిగా చెప్పడం, మోటివేట్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. బట్ అందుకే ఒక టీచర్, మంచి వాళ్ళు, మంచి టీచర్స్ ఉంటే దే కెన్ చేంజ్ స్టూడెంట్స్ లైఫ్. ఓకే, నాకు తెలిసి మీరు అక్కడ నుంచి మీరు రాంగ్ వేలో వెళ్తుంటే ఒక టీచర్ మిమ్మల్ని కరెక్ట్ చేశారు, మీ లైఫ్ సెట్ అయింది. సో దట్స్ వై మీకు అనుకుంటున్నా మీరు అక్కడ నుంచి డెఫినెట్లీ మనకు ఒక మెంటర్ ఉండాలన్న, డెఫినెట్లీ మనకి మెంటర్ ఉండాలి. మనం ఏదైతే చేస్తున్నామో అది కరెక్టా కాదని ఒకరు చెప్తా ఉండాలి. మనకి అది ఎప్పుడైనా కరెక్టే అనిపిస్తుంది మనకి, బట్ ఒక మెంటర్ ఉంటే. సూపర్ సూపర్, ఐ కెన్ అండర్స్టాండ్. మీ మాటల్లో నాకు తెలుస్తుంది. సార్ వీలైతే నేను డెఫినెట్గా మిస్ అని త్వరలో కలుద్దాం. ఓకే, ఇంకా ఓకే, కాలేజ్ డేస్ కదా. సో కాలేజ్ డేస్లో స్టూడెంట్స్ అందరికీ అక్కడ ఇంటర్మీడియట్లో ఆ జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత న్యాచురల్గానే కొద్దిగా డివేట్ అవుతూ ఉంటారు కదా. సో మనం అందరం అలా డివేట్ అయ్యి కొద్ది గొప్ప మరి లిమిట్స్ క్రాస్ చేయకుండా విత్ ఇన్ టైంలో మళ్ళీ ట్రాక్లోకి వచ్చాం. ఓకే, అలా కాకుండా ఆ లైన్ క్రాస్ చేశారనుకోండి, ఇంకా మళ్ళీ బ్యాక్ రావడం కష్టం. అలా చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ని పాడు చేసుకుంటున్నారు. అయితే స్టూడెంట్స్కి, ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్కి, ఓకే లైఫ్లో ఓకే ఎంజాయ్ చేయడం ఇంపార్టెంటే, ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే, కాలేజ్ లైఫ్ని అన్నీ చూడాలి, బట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి చాలా మంది స్టూడెంట్స్కి తెలియదు. ఎందుకంటే పేరెంట్స్ ఇంటర్మీడియట్ వరకు ఒక స్ట్రైట్ లైన్ వెళ్దాం కాలేజ్, లైక్ టు డిబేట్ అవ్వడానికి అవకాశం ఉండదు. బీటెక్లో వచ్చే వరకు ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఫ్రీడమ్ ఉన్నప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి మీకున్న ఎక్స్పీరియన్స్లో? ఎస్పెషల్లీ బీటెక్ వాళ్ళకి, మనకి చదువుతున్నప్పుడు మనకి మార్కెట్, మనం ఎందుకు చదువుతున్నాం అనేది మెయిన్ గా అర్థం చేసుకోవాలన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఎస్సి చదువుతున్నప్పుడు ఐ డోంట్ నో నేను అసలు ఎందుకు చదువుతున్నా, సి అనేది ఎందుకు నేర్చుకుంటున్నా, C++ అనేది ఎందుకు నేర్చుకుంటున్నా, దీనివల్ల యూజ్ ఏంటి అనేది నాకు తెలియదు అప్పుడు. సో దానివల్ల నేను ఇగ్నోర్ చేశాను అనమాట. ఈ సి ఏదో ప్రోగ్రామింగ్ కదా, దానివల్ల నాకు ఏమి యూజ్ ఉంటుంది అన్న ప్రాసెస్ తో నేను నేర్చుకోకపోయేవాటున్నా అనమాట. బట్ ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఓకే ఇది మనం ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మనకు ఫ్యూచర్ లో జాబ్ రిలేటెడ్ ఇంటర్వ్యూస్ పడినప్పుడు దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, లేకపోతే మన జాబ్ అనేది ఈ లాంగ్వేజ్ మీద డిపెండ్ అయి ఉందని ఎప్పుడైతే మనం అండర్స్టాండింగ్ చేసుకుంటామో అప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతాం అనమాట. సో మీకు అర్థం ఇప్పుడు ఫస్ట్ నాకు ఆ పాయింట్ తెలిసినప్పుడు ఒక విధంగా ఉంటది, దీనివల్ల యూజ్ ఏంటి అనే పాయింట్ తెలిసినప్పుడు ఒక విధంగా ఉంటది, దీనివల్ల నాకు ఏం యూజ్ ఉండదులే అనే థాట్ ప్రాసెస్ తో పోయినప్పుడు ఇంకొక విధంగా ఉంటది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ బీటెక్ చేయడం వల్ల, ఈ పర్టికులర్ బ్రాంచ్ వల్ల మన గోల్ ఏంటి, యాక్చువల్ గా ఈ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకుంటున్నాం, దీనివల్ల యూజ్ ఏంటి, ఫస్ట్ అది మనకి క్లియర్ పిక్చర్ ఐడియా ఉండాలన్నమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే మన కాంపిటీటర్స్, ఇప్పుడు ఎవరైనా చూసినా మనకి బీటెక్ లేకపోతే సిఎస్సి సైడ్, ఈవెన్ అదర్ లాంగ్వేజ్
వాళ్ళు స్ట్రీమ్ వాళ్ళు కూడా మనకి ఇటే వస్తున్నారు, నెక్ నుంచి లేకపోతే ఆ సివిల్ నుంచి, వాళ్ళంతా కూడా ఇటు సైడ్ వస్తున్నారు. సో మనం ఆ కాంపిటీషన్ కూడా మైండ్ లో పెట్టుకోవాలన్నమాట. కాంపిటీషన్, జాబ్ రిక్వైర్మెంట్, ఈ రెండు మనం అర్థం చేసుకుంటే మనం ఆ కాంపిటీషన్ కంటే కొంచెం ముందు ఉండొచ్చు. బట్ ఆ ఎండ్ ఆఫ్ ది డే మనం ఎంజాయ్ కూడా చేయాలి. ఎంజాయ్ ఎంత ఈక్వల్, ఈ ఎఫర్ట్ కూడా మనకి కీ ఇంపార్టెంట్. బట్ ఎఫర్ట్ ఎందుకు పెడుతున్నాం, ఈ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకుంటున్నాము, ఎందుకు నేర్చుకోవాలి? మన కాంపిటీటర్స్ కంటే మనం ముందు ఉండాలంటే నీకు కంపల్సరీ ఒక ఎక్స్ట్రా పంచ్ మనం ఇవ్వాల్సిందే. అండ్ ఎందుకు నేర్చుకుంటున్నాం అని తెలిస్తే ఆ ఎక్స్ట్రా పంచ్ ఈజీగా వస్తుందని నా ఫీలింగ్. యా. ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఇప్పుడు పాడ్కాస్ట్ అనుకోండి, నాకు తెలియదు స్టూడెంట్స్ ఎంతమంది చూస్తారు అనేది, బట్ మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూస్తారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా చూస్తారు కదా. సో ఫస్ట్ అక్కడికి వద్దాం, అట్లీస్ట్ దే విల్ బి హ్యాపీ. ఓకే, ఫస్ట్ ఫ్రెండ్స్ దగ్గరికి వద్దాం. మీ బీటెక్ లో ఇప్పుడు మీ ఫ్రెండ్ అంటే జాన్ జిగ్రీ, ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? నాకు అనిల్ కుమార్. ఓకే, ఒక బెస్ట్ ఇన్సిడెంట్ చెప్పండి మీ ఫ్రెండ్ తో. నేను ఫస్ట్ బిర్యానీ, యాక్చువల్ గా ఫస్ట్ బిర్యానీ మామూలుగా ఉంటుంది. ఫస్ట్ బిర్యానీ నేను ఫ్రెండ్స్ తోటే తిన్నాను అనమాట. ఫస్ట్ అవుట్ సైడ్ ఫుడ్, లేకపోతే ఒక రెస్టారెంట్ ఫుడ్. ఎందుకంటే నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉండే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కంటే బిలో మిడిల్ క్లాస్ అని చెప్పొచ్చు. ఒక రెస్టారెంట్ ఫీల్ మామూలుగా ఉండేది. నేను రోడ్ మీద పోతా ఉంటే అన్ని రెస్టారెంట్స్ ఉండేది. ఏ ఒక్క రోజైనా ఆ రెస్టారెంట్ కి వెళ్ళి తిందామా, ఆ ఫీలింగ్ ఉండేది అనమాట. బస్ ఫ్రెండ్స్ బర్త్డే అప్పుడు మేము అందరం గ్యాదర్ అయ్యి ఆ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేదాన్ని. ఫస్ట్ టైం ఒక రెస్టారెంట్ నుంచి ఫుడ్ లేకపోతే ఒక బిర్యానీ తినడం, అది ఫస్ట్ టైం అనమాట. సో అది స్పెషల్ ఫీలింగ్. ఓకే ఓకే, అప్పుడు మీ ఫ్రెండ్ తో కలిసి ఆ మూమెంట్ ఎంజాయ్ చేశారా? ఓకే, సో నెక్స్ట్ క్రికెట్. ఓకే, నాకు తెలిసి క్రికెట్ ఫుల్గా ఎంజాయ్ చేశారు మీరు. ఓకే, మీరేంటి క్రికెట్, మీ రోల్ ఏంటి? బ్యాట్స్మెన్, బౌలర్, ఆల్రౌండర్? మెయిన్లీ బ్యాట్స్మెన్, బట్ ఐ కెన్ బౌల్ ఎ బిట్. ఓకే, వాట్ ఈస్ యువర్ హైయెస్ట్ స్కోర్? అంటే హైయెస్ట్ స్కోర్ అంటే మాది గల్లీ క్రికెట్ అంట, చెప్తే 400 కూడా ఉన్నాయి. దాంట్లో 400 నార్మల్ గా ఎలా మనం స్ట్రీట్ లో ఆడింది కాదు, ప్రాపర్ గ్రౌండ్ లో కాలేజ్ మ్యాచెస్ ఉంటాయి కదా, ఒక 50 ప్లస్ అనుకోవచ్చు. ఎందుకంటే మేము 10 ఓవర్స్ మ్యాచ్, 12 ఓవర్స్ మ్యాచ్ ఎక్కువ ఆడుతా ఉంటాం. సో ఒక 50 ప్లస్ అని చెప్పచ్చు. ఓకే, హాఫ్ సెంచరీ కొట్టారు అయితే మినిమం. సూపర్. సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? నాకు రోహిత్ శర్మ. ఓ, కంగ్రాచులేషన్స్, వరల్డ్ కప్ విన్నర్. ఓకే, ఇంకొకటి మూవీస్కి వద్దాం. సో మీ పేరు రజనీకాంత్ కాబట్టి ఆటోమేటిక్గా మీరు రజనీకాంత్ ఫ్యాన్ అని అనుకోవచ్చా? యా మోర్ ఓవర్ పేరు కంటే ఆయన యాటిట్యూడ్, లేకపోతే ఆయన అంత క్రేజ్ ఉన్నప్పటికీ ఆయన డౌన్ టు ఎర్త్ బిహేవియర్, ఆయన స్టిల్ 70 ఏజ్ ఎంతో తెలియదు, బట్ డెఫినెట్లీ 70 ప్లస్. ఆ ఏజ్ లో కూడా ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. మనం ఇప్పటికే నేను ఒక 1 అవర్ చేస్తే 15 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం అన్న ఇంటెన్షన్ నాకు ఉంటది. బట్ ఆయన ఇంకా ఆ ఏజ్ లో అంత మనీ, అంత ఫేమ్ ఉండి కూడా వర్క్ చేస్తున్నాడు అంటే ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. ఓకే, సో మీ పేరెంట్స్ గురించి చెప్పండి. యా, సో మా డాడ్ నేమ్ యాదగిరి అండ్ మా అమ్మ పేరు శోభారాణి. సో మా నాన్న పెట్రోల్ పంప్ లో వర్క్ చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి, అంతే సేమ్. మామూలుగా 10K లేకపోతే 10K లోనే మేము, మా అమ్మ హౌస్ వైఫ్ అప్పుడు చిన్నప్పుడు. సో దాంట్లోనే మేము మా తమ్ముడు అండ్ మా సిస్టర్, నేను పెద్ద అన్నమాట. సో మాది విలేజ్ వచ్చేసరికి ధర్మసాగర్. సో ఆ సాలరీకి మాకు గవర్నమెంట్ స్కూల్ లేకపోతే చిన్న స్కూల్లో అదే ఊర్లో వేయాల్సింది. బట్ మా నాన్న గ్యాబ్రిల్స్ అని కాజీపేట దగ్గర ఫాతిమా నగర్ అని ఉంటుంది, అది పెద్ద స్కూల్. ఇది మన పేమెంట్ కూడా అప్పటికి చాలా పెద్దది అనమాట. సో బట్ స్టిల్ హీ కుడ్ ఏబుల్ టు ఎఫోర్డ్. ఆ కృషి వల్లనే మేము ఇప్పుడు ఇట్లా ఈ పొజిషన్ లో ఉన్నాం. నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లో ఉన్నాను. మా తమ్ముడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆయన వర్క్ చేస్తున్నాడు. సో మా వల్ల ఇప్పుడు మా టోటల్ కంప్లీట్ గా రీబిల్డ్ అయిపోయింది అనమాట. ఒక 4-5 years క్రితం మాకు ఇల్లు కూడా లేకుండే. సో ఇప్పుడు నేను ఒక డ్రీమ్ ఇల్లు కట్టుకున్నాను, ఒక ల్యాండ్ కొనుక్కున్నాను, మాకు ఒక రెస్పెక్ట్ వచ్చింది. నేను ఒక 10 members కి అట్లా ట్రైనింగ్ ఇస్తా ఉన్నాను, నా వల్ల వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. సో ఐఎమ్ హ్యాపీ ఫ్రమ్ వేర్ ఐ స్టార్టెడ్ అండ్ కరెంట్లీ వేర్ ఐ యామ్. సూపర్. ఓకే, ఆల్వేస్ అంటే నార్మల్గా చాలా వరకు ఏంటంటే స్టూడెంట్స్కి తెలుసు, స్టూడెంట్స్ అంత ఇర్రెస్పాన్సిబుల్ కాదు, కానీ బీటెక్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది కనుక మర్చిపోతే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వితిన్ 2-3 years కనుక జాబ్ రాకపోతే మన పేరెంట్స్కి చెప్పరు, మన పేరెంట్స్ మనకు చెప్పరు ఎన్ని అప్పులు ఉన్నాయి అవన్నీ మనకు చెప్పరు.
ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయిన ఒక 2-3 ఇయర్స్ తర్వాత మనకు తెలుస్తాయి. అప్పుడు చాలా చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతారు. కాబట్టి ఎంజాయ్ చేయండి, ప్లస్ నెగ్లెక్ట్ చేయొద్దు ఎడ్యుకేషన్ని, సో దట్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఓకే, సూపర్. ఓకే, ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీరు షేర్ చేయాలనుకుంటున్నారా? యా, నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను అన్న. ఎందుకనంటే నేను ఎక్కువ ఇంటర్వ్యూ ప్యానెల్లో నేను ఉన్నాను కాబట్టి ఎక్కువ ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు నేను ఒక 10 ప్రొఫైల్స్ డేటా ఇంజనీరింగ్ మీద ఇంటర్వ్యూ తీసుకుంటే దాంట్లో అట్లీస్ట్ 9 ప్రొఫైల్స్ రిజెక్ట్ అవుతున్నాం. ఎందుకనంటే మెయిన్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి వచ్చే క్యాండిడేట్ జాబ్ డిస్క్రిప్షన్ చూస్తాడో చూడడం నాకు తెలియదు, కానీ మనం ప్యానెల్లో ఉన్నప్పుడు కంపల్సరీ ఆ జాబ్ డిస్క్రిప్షన్ కి వాళ్ళు ఫుల్ఫిల్ అవుతున్నారా లేదా అనేది మనం డెఫినెట్ గా చూస్తాం అనమాట, బ్యాలెన్స్ చేసుకుంటాం. ఈ పర్టికులర్ పర్సన్ నాకు వచ్చిన రిక్వైర్మెంట్ కి ఫిల్ అవుతున్నాడా లేదా అని చూసుకుంటాము. బట్ క్యాండిడేట్స్ ఏంటంటే మనం జాబ్ డిస్క్రిప్షన్ ఈవెన్ దో మన ఈమెయిల్ లో పెడుతున్నప్పటికీ వాళ్ళు చూసుకోవట్లేదు అనేది నా ఫీలింగ్. ఎందుకనంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకున్న ప్రాజెక్ట్ ప్రకారం మాకు డేటా బ్రిక్స్ నాలెడ్జ్ కావాలి. బట్ క్యాండిడేట్ ఆ వర్డ్ మనకి జాబ్ డిస్క్రిప్షన్ లో పెట్టినప్పటికీ ఆ ఇంటర్వ్యూకి వస్తున్నారు, ఇంటర్వ్యూకి వచ్చి ఐఎమ్ గుడ్ అట్ సంథింగ్ ఎల్స్ బట్ ఐఎమ్ నాట్ ఎక్స్పర్టైజ్ ఇన్ డేటా బ్రిక్స్ అని చెప్తున్నారు అనమాట. సో ఆ పాయింట్ చాలా దగ్గర నుంచి వింటా ఉన్నాను. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, సీక్వల్ డెవలపర్ వెళ్తున్నాం ఓకే, బట్ యాజ్ పర్ ది దేర్ ప్రాజెక్ట్ వాట్ ఈస్ దేర్ ఎక్స్పెక్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సీక్వల్ డెవలపర్ అన్నప్పటికీ వాళ్ళ ప్రాజెక్ట్ లో స్టోర్ ప్రొసీజర్స్ నాలెడ్జ్ వాళ్ళకి ఎక్కువ కావాలనిపిస్తుంది, లేకపోతే సెలెక్ట్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాలనిపిస్తుంది. సో మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఆ 2 పాయింట్స్ అర్థం చేసుకొని దాని రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. డెఫినెట్లీ వాళ్ళు స్టోర్ ప్రొసీజర్స్ పెట్టారు కాబట్టి జాబ్ డిస్క్రిప్షన్ లో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. సెలెక్ట్ గురించి పెట్టారు కాబట్టి దాని రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు అనమాట. సో ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దోస్ ఇంపార్టెంట్ ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో వాటికి మనం ఆన్సర్ చేయగలిగితే ఇంటర్వ్యూ సర్వైవ్ అయినట్టే. యా సూపర్. సో ఓకే, ఆల్మోస్ట్ 30 minutes మాట్లాడాము, బట్ ఇంకా నాకు మాట్లాడాలని ఉంది, బట్ 30 minutes ఇస్ ఎనఫ్. సో మిగతాది మనం ట్రైనింగ్లో. ఓకే ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ రజనీకాంత్ గారు. అట్ ద సేమ్ టైమ్ వెల్కమ్ టు SVGIA, స్వామి వివేకానందాస్ గ్రేట్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో దిస్ ఇస్ జస్ట్ అ బిగినింగ్. మనం ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి పనులు చేయబోతున్నాం. సో ఈ సందర్భంగా మన స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నా, మన రజనీకాంత్ గారిని గ్రాండ్గా వెల్కమ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఎవ్రీ సండే 5 to 6 ఈ సండే నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు నేర్చుకోండి. ఇంకా ఎవరైనా స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు హెల్ప్ అవుతుంది. యా రజనీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ SVGIA. Thank you for giving me this opportunity. I definitely whatever I learned I will definitely share from my side. Yeah. Okay. So see you in a first session on Sunday. Definitely. Yeah. Yeah, thank you. Bye. Thank you. Bye.